చంపి ఉరి శిక్ష పడ్డ భానుని మరో 4 రోజుల్లో ఉరి తీయబోతున్నారు. అందుకే ఈ రోజు భానుని ఏలూరు జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. నా ముందే మీసం మీద చెయ్యేసావంటే నా రోషం మీద చెయ్యేసింది కూడా నువ్వే అన్నమాట. అసలు ఎవడ్రా నువ్వు? జీవితంలో ఇలాంటి వాడికి ఎదురుపడకూడదు. నువ్వు ఎలాంటి వాడి గురించి అనుకుంటావో వాడే వీడు, కాటమరాయుడు. ఇప్పటిదాకా ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పుడు ఆ కుటుంబం నాది, వదిలే. ఆ జడ్జిని వాడి కుటుంబాన్ని నా ఊపిరాకి 1 నిమిషం ముందైనా చంపి అప్పుడు ప్రశాంతంగా చేస్తా. బాగా బతకాలని తప్పు చేస్తే దానికి అర్థం ఉంటుంది, కానీ బాగా చావాలని తప్పు చేయటంలో బాను, నీ ఆలోచన నేను ఆపను, కానీ నిన్ను ఆపుతా. ఆ ఫ్యామిలీని చంపడానికి గంటకు గ్యాంగ్ వస్తుంది. కాపాడటానికి మీరెంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నాడన్నది ముఖ్యం. కాటమరాయిని కెలికితే నరుక్కోడలు చంపుకోవడాలు ఉండవు. నరకడం చంపడమే. ఏంటో నేను చెప్పేది? ఈ కుటుంబం అంత పెద్ద ఆపదలో ఉందా? అయితే ఈ విషయం వాళ్ళతో చెప్పనయా? ఏం చెప్పంటారా? ఒకసారి వాళ్ళని చూడు. ఇప్పుడిప్పుడే కొడుకుని పోగొట్టుకున్న బాధను మర్చిపోతున్నారు. వద్దురా, వాళ్ళని అలాగే ప్రశాంతంగా ఉండేద్దాం. దేవుడు మనల్ని కుటుంబంలోకి ఎందుకు పంపించాడో నాకు ఇప్పుడే అర్థమైంది. ఎవరి కోసమైతే కత్తి వదిలేసామో వాళ్ళ కోసమే మళ్ళీ పట్టాల్సి వస్తుంది. ఇంకో 4 రోజులు ఆ బాను ఉరి తీస్తారు. ఎవరు ఇటు పక్క నుంచి వచ్చి దాడి చేస్తారో తెలీదు. ఆ వచ్చే వాళ్ళ నీడ కూడా కుటుంబం మీద పడకూడదు. ఎలా బుక్ చేయాలి? సారీ. లాస్యది తెలీదు. లాస్య ఎక్కడ? లాస్య లాస్య లాస్య. హైడ్ అండ్ సీక్ ఆడదాం అన్నావు, ఆడదామా? అలాగే. ఒక్కసారి వెనక్కి చూడు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్, నేను పట్టుకోవడానికి వచ్చేస్తున్నారు. దొరకకుండా పారిపోతావా? అవును, ఇంకో గేమ్ ఆడదామా? అయితే ఒక పంచే, కళ్ళు మూసుకుని 10 లెక్క పెట్టు. ఈలోపు అంకుల్స్ అందరూ దాక్కుంటారు.
తల్లి తప్పు చూడకూడదు. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? అంకుల్, ఆ 10 మంది అంకుల్స్ దక్కున్నారా? ఆ 10 మంది ఎవరు బాబు? తెలీదండి, ఈ ఊరోళ్ళు కాదు. శ్మశానానికి దారి అడిగారు, చూపించాను. తర్పణాల కోసం వచ్చుంటారు. దారి సరిగ్గా చెప్పారా? ఆ, ఈ పాటికి వెళ్ళిపోయా ఉంటాను. సరే రారా. నిన్ను ఎక్కడెక్కడ వెతికామో తెలుసా? నాతో సరే